ఐన్యూస్ డీటెయిల్ మా ఛానల్కి స్వాగతం. నా పేరు మొహమ్మద్ గౌస్. ఈరోజు మనం అనంతపురం జిల్లా గుంటకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారి ఓటమి గురించి ఒకసారి చర్చించుకుందాం, ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు తప్ప అని ఒక నానుడు ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, వెంకటరామరెడ్డి తన అనుచర వర్గాన్ని నమ్ముకొని, ఖచ్చితంగా ఈ మాట అయితే నేను 100% చెప్తున్నాను, తన అనుచర వర్గాన్ని నమ్ముకొని ఓటమి పాలయ్యాడు. ఎలాగంటే అనుచరుల మీద ఈయనకు పట్టు లేకుండా పోయింది, అనుచరులు చేసే దౌర్జన్యాల మీద, దాష్టికాల మీద ఈయనకు పట్టు లేకుండా పోయింది, ఆయనకు చెప్పేవాళ్ళు కూడా లేకపోయారు. కొద్దిగా వాస్తవ రూపంలో మనం వస్తే చూడండి, ఒక విషయం, డోన్ముకల్ రోడ్లో ఇందిరమ్మ ఇంటి స్థలాల గురించి తీసుకోండి. అక్కడ ఏ ఒక్క సామాన్య మానవుడు ఎవరైనా లబ్ధి పొందాడేమో నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఒకసారి చూపిమనండి. అక్కడ ఒక లాబీ ఏర్పడిందండి, అక్కడ ఒక మాఫియా ఏర్పడింది. ఆ మాఫియాకు ముఖ్య వ్యక్తి ఈయన దగ్గర గతంలో పనిచేసిన ఒక డ్రైవర్. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, ఎక్కడ ఖాళీ స్థలాలు అంటే చంద్రబాబు హయాంలో ఇచ్చిన ఖాళీ స్థలాలు కనపడితే, ఆ పునాదులు ఇళ్ళు కనపడితే కూడా ఆక్రమించుకోవడము, వాటికి పట్టాలు సృష్టించడము, లేదంటే పంచాయతీలు చేయడము, ఆ పేదవాళ్ళు లబోదిబో అని అక్కడ వెళితే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం. దీనికి ఉదాహరణ కూడా ఇంతకుముందు కూడా కొన్ని ఛానల్స్లో ఈ విషయాల మీద కూడా ఛానల్స్లో వచ్చాయి. అప్పటికైనా ఆయన కాస్త కళ్ళు తెరిచి ఆ క్యాడర్ని అదుపులో పెట్టింటే సమంజసంగా ఉండేదేమో, కానీ ఆయన అదుపులో పెట్టలేకపోయాడు. ఇంకోటి, ఎక్కడైనా ఏదైనా ఎమ్మెల్యే దగ్గర ఏదైనా మాట్లాడాలంటే కన్సర్న్ పర్సన్ వెళ్తాడు. ఇలా ఎవరైతే పని పడుతుందో వాళ్ళు ఒకరిద్దరు వెళ్తారు. ఇక్కడ ఇలా కాదు, 50 మంది వెళ్ళాలట ఏదైనా సమస్య చెప్పాలంటే. ఇది వెంకటరామరెడ్డి అనలేదు, మీరు నా దగ్గర సమస్య చెప్పుకోవడానికి మీరు 50 మంది వస్తే తప్ప నేను వినను అని ఆయన ఎన్నడూ అనలేదు. కానీ ఇది క్రియేట్ చేసింది ఎవరు? ఆయన దగ్గర ఉన్నోళ్ళే క్రియేట్ చేశారు. ఆయన డైలీ ప్రతిరోజు నిత్యం ఉదయం లేవంగానే ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళు క్రియేట్ చేసిన విషయాలు ఇవి. ఏమని, రెడ్డి దగ్గర ఒకటి వస్తే వినడు, మీరు 50 మంది 100 మంది రానంటే, ఎవరిదైనా ఒక పట్టా లాక్కోయింటే ఆ మామూలు వ్యక్తి కానీ ఒక ముసలి మహిళ కానివ్వండి, నేను కళ్ళారు చూశానండి, ఒక ముసలి మహిళ పట్టాను లాక్కున్నారు, ఆమె స్థలాన్ని ఆక్రమించుకున్నారు. వెళ్ళి అడిగితే లేదు ఈ పట్టా క్యాన్సిల్ అయిపోయింది. ఎలా క్యాన్సిల్ అవుతుంది పట్టా చెప్పండి? పునాదులు వేసుకుని ఉంది ఆమె, బిల్లులు వచ్చాయి, హౌసింగ్ బోర్డు నుంచి బిల్లులు వచ్చాయి, మరి పట్టా క్యాన్సిల్ అయిందని చెప్పి ఆక్రమించుకుంటే ఆమె ఆఖరికి రెడ్డి ఇంటి చుట్టూ తిరిగితే ఆమె లోపలికి వెళ్ళనీయలేదు. ఆ రకంగా పరిస్థితులు ఏర్పడినాయి. అక్కడ 50 మంది వెళ్ళాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వెళ్తారు 50 మంది? చెప్పమనండి. ఇది బాగా జనంలో బాగా తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలు, దాష్టికాలు బయట పడకూడదని ఒక 50 మందితో వెళితే రండి అంటే వీళ్ళు రాలేరు, అక్కడ చెప్పలేరు అన్న దీన్ని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి పెట్టి సమస్యలు ఈయన దగ్గర వెళ్ళకుండా చేశారు. తర్వాత చూస్తే గుత్తి వరకు చూసుకుంటే, గుత్తిలో నీటి సమస్య దారుణంగా, నీటి ఎద్దడి ఎంత దారుణంగా ఉందంటే అక్కడ జనం పొలం అంటే కూడా పట్టించుకునే నాథుడు లేకపోయారు. పైగా ఆయన సంబంధీకుడు ఒక ఆయన అక్కడ కూర్చొని, నేను పేరు చెప్పను, అందరికి తెలిసిన విషయమే, ఆయన కూర్చొని ఆయన చేసిన అక్రమాలు, చెప్పుకోలేని అక్రమాలు ఉన్నాయి, చెప్పుకోలేనంత అవినీతి ఉంది. ఈ విషయాలన్నీ ఆయన దృష్టికి తీసుకుపోయారు చాలామంది. రెడ్డి గారు ఇలా జరుగుతోందంటే చేద్దాం ఇదే విషయాల్లో ఉన్నారు. కానీ ఆఖరికి అంటారే, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారు. అది లాస్ట్ మూమెంట్, ఎలక్షన్ ఇంకా కొద్ది రోజులు ఉన్నాయనగా విపరీతమైన జనం యొక్క మాటలు ఆయన విని భరించలేక అప్పటికప్పుడు అతన్ని తీసి పక్కన ఏదో మరి వేరే దీనికి మార్చడం జరిగింది. లాస్ట్కు నేను వాస్తవంగా ఎందుకంటే జనం ఒక మాటనే నేను అంటున్నాను, 500 కూడా వదలడు సార్ ఆయన అన్నారు ఒకప్పుడు. నాకు మేము జనంలో ఒక సర్వే చేస్తున్నప్పుడు మా వరకు చెప్పారు, 500 కూడా వదలడండి ఆయన. ఎవరు? ఎమ్మెల్యే కాదండి, ఎమ్మెల్యే కావాల్సిన మనిషి, ఆయన కావాల్సిన మనిషి. ఆ రకంగా ఆయన మున్సిపాలిటీలో చైర్మన్ మాట చెల్లనీయకుండా చేశారు. కౌన్సిలర్లకు అనుకున్న కౌన్సిలర్ పనులకు మాత్రమే పనులు ఇచ్చారు. నీటి సమస్య దారుణమైన ఉంది అక్కడ గుత్తిలో. మరి చుట్టుపక్కల పల్లెల్లో అలాంటి సమస్యలే ఉన్నాయి. కేవలం ఏదో దీనికి అటెండ్ అవుతూ పోయారే తప్ప జనంలో వీళ్ళు వెళ్ళలేకపోయారు. ఉదాహరణ చూడండి ఎన్ని సమస్యలు ఉన్నాయి. మరి అలాగే అందరికీ ఒక భావన ఉన్నది, ఏమని, గుంటకల్ మైనారిటీస్ ఖచ్చితంగా ఈసారి ఫ్యాన్ పేస్తారు. కానీ ఏమైందండి ఇక్కడ చెప్పండి, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందంటే, చూడండి, ఒక ఇద్దరు ముగ్గురు
తామే మైనార్టీ లీడర్లు అన్నట్లు ఫోకస్ ఇచ్చారు. ఏదైనా చెప్పాలనుకుంటే, ఎమ్మెల్యేకి ఏదైనా చెప్పాలనుకుంటే ఆయన ఏదన్నా వార్డు మీటింగ్కో ఏదో లేదా ఏదన్నా ఒక మీటింగ్కు ఆయన వచ్చినప్పుడు కన్సర్న్ ముస్లిమ్స్ వెళ్ళి ఎమ్మెల్యే గారికి సమస్య చెప్పాలని పోతే ఇधर क्या बात करने का క్యాంప్ ఆఫీస్ का ना बात करेंगे అంటే ఇక్కడేం మాట్లాడద్దండి, ఇక్కడ మీటింగ్ ఉంది, ఇంటి దగ్గర రండి మాట్లాడాలంటే వాళ్ళు అడ్డుపడడం చాలాసార్లు జరిగింది. ఈ రకంగా ఒక మోనోపల్లిలా ఒక 2-3 వ్యక్తులు ఈ ముస్లిం సమాజాన్ని మేమే పెద్దలము అని ఆయన దగ్గర ఒకటి క్రియేట్ చేసి సర్వనాశనం చేసి పెట్టారు. తర్వాత ఉర్దూ కాలేజ్ అండి, కాలేజ్ గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన కాలేజ్ అది. సకల సౌకర్యాలు పెట్టారు అక్కడ, నీటి సౌకర్యంతో సహా, నీళ్లు, డోర్లు, కిటికీలు, ప్రతి ఒక్కటి, ఏది మెస్, ప్రతి ఒక్క అన్ని సౌకర్యాలతో పెట్టి తాళాలు వేసి పెట్టారు. వచ్చిన తర్వాత ఓపెనింగ్ కావాలి. ఓపెనింగ్ ఎవరు చేయాలండి? కన్సర్న్ ఎమ్మెల్యే పూనుకొని దాన్ని ఓపెన్ చేయాలి. కానీ అక్కడ అయిన పరిస్థితి ఏంటి? ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడమే విధ్వంసంలో వచ్చింది. అంటే చంద్రబాబు ఏం ప్రారంభించాడో అని విధ్వంసం చేయాలి. దానికి పునాదిగా వాళ్ళు ప్రజావేదికను ధ్వంసం చేసి పారేస్తారు. అదే రీతిన గుంటకల్లో కూడా చంద్రబాబు ప్రారంభించేది మేము చేయాలి. చూడండి ఒక విషయం, గుంటకల్ సరౌండింగ్ ఏరియాస్లో ముస్లిం అమ్మాయిలు చదువుకోవాలంటే, ఒక ఇంటర్మీడియట్ కానీ ఒక డిగ్రీ కానీ పోవాలంటే రాయచోటి లేదా మన కర్నూలు, ఈ రాయదుర్గం ఇలాంటి చోటు ఉంది. ఆ ఉర్దూ జూనియర్ కాలేజ్ కానివ్వండి, డిగ్రీ వరకు పోవాలంటే ఆ పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిల్ని బయట పంపించే పరిస్థితి ఉందా? ఎంతో దారుణం చూడండి. ఆ కాలేజ్ ఓపెన్ అయ్యింటే ఈ పాటికి చదువుకున్న అమ్మాయిలు పీజీ వరకు వెళ్ళిపోయేవారు. ఎస్ఎస్సి పాస్ అయిన అమ్మాయిలు ఇంటర్ చేసి డిగ్రీ చేసి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పీజీకి వెళ్ళిపోయారు. మరి అక్కడ దెబ్బ పడిందా అంటే చదువుని కూడా ధ్వంసమైపోయింది. గుంటకల్లో ముస్లిం అమ్మాయి చదువు కూడా సంకనాగిపోయింది అంటారు, పచ్చిగా చెప్పాలంటే ఆ రకంగా అయింది. దాన్ని ఓపెన్ చేయలేకపోగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఆ స్థలాన్ని ఆర్డీఓ ఆఫీస్కు అపాత్రదానంగా చేయడానికి పోయారు. అప్పుడు నిలదీస్తే గవర్నమెంట్ ఆఫీసే కదా, 1 సంవత్సరం ఉంటుంది, తర్వాత తీసేస్తామన్నారు. ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసు కన్సర్న్ స్థలంలో వెళ్ళిన తర్వాత ఖాళీ చేస్తారా? మనమే ఇప్పుడు అంతెందుకు, వీళ్ళు స్థలాలు ఆక్రమించుకున్నారు, అవి ఖాళీ చేయమంటే వాళ్ళు చేస్తారా? చేయరు కదా. మరి గవర్నమెంట్ ఎలా ఖాళీ చేస్తుందంటే ఒక ఆర్డీఓ ఆఫీస్ పెట్టిన తర్వాత అన్ని సౌకర్యాలు దాంట్లో వస్తాయి, వైఫైలు వస్తాయి, ఫోన్లు వస్తాయి, సిస్టమ్లు వస్తాయి, బెంచీలు, డెకరేషన్లు, ఏసీలు అన్నీ ఇన్స్టాల్ చేసి ఖాళీ చేయమంటే చేస్తారా? తర్వాత వీళ్ళు అడ్డుపడితే తర్వాత ఏమైంది, దాన్ని మైనార్టీ హాస్టల్, బాయ్స్ హాస్టల్కి కసాపురం రోడ్లో దాన్ని షిఫ్ట్ చేశారు. మరి తర్వాత కొద్ది రోజులకి ఏమైంది, బీసీ హాస్టల్కు శాంక్షన్ చేస్తున్నట్లు ఇది కూడా ఒక విచిత్రంగా వచ్చింది ఈ మాట బయట. కన్సర్న్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే ఒక వ్యక్తి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, అయ్యా మీ గర్ల్స్ కాలేజ్ ఈ రకంగా బీసీ హాస్టల్కి ఇస్తున్నారు, బయలుదేరినారు అధికారులు కలెక్టర్ ఆఫీస్ నుంచి, మీరు అడ్డుపడకపోతే అది పోతుందని ఒక ఆయన మహానుభావుడు ఆయన ఫోన్ చేస్తే అప్పటికప్పుడు కొంతమంది గుమిగూడి అక్కడ వెళ్ళి అధికారులను నిలదీస్తే ఎమ్మెల్యే వచ్చి, నాకు తెలియదు, ఈ విషయం నాకు తెలియదు, వాళ్ళు వచ్చేది కూడా నాకు తెలియదు అంటే, ఒక చిన్న విషయం మాట్లాడుకుందాము, ఒక ఎమ్మెల్యేకు తెలియకుండా ఒక అధికారి వస్తాడా? ఇవన్నీ తెలిసి చేశారా, తెలియకుండా చేశారా? పోనీ ఆయనకు తెలియదు అనుకున్నాను. ఆయన దగ్గర ఉన్నారు కదా, చిడతలు కొట్టుకుంటూ 2-3, వాళ్ళు ఆయన దృష్టికి తీసుకొని పోవచ్చు కదా. అయ్యా లేదు, ఇది తప్పు, ఇది మనకు చెడ్డ పేరు వస్తుంది, ఇది పబ్లిక్లో వైరల్ అవుతుంది, చిన్న చిత్కా కాదు కదండి. ఒక కాలేజీ సంస్థ 7 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని ఖర్చు పెట్టి కట్టించారు. ఇలాంటివన్నీ ఆయనకు సైట్ రాక్ పట్టించారు. ఇంకో విషయం చెప్పాలంటే కూడా ఈద్గాలో ఒక స్కూల్ కట్టారు ప్రైవేట్ వ్యక్తులు. ఈద్గా ఎవరిదండి? ఎవరికి సంబంధించినది? ఈద్గా గుంటకల్ ప్రజలకు సంబంధించినది. అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ కట్టారు. ఎందుకు కట్టారు? వాళ్ళు ఏదో ఇది నడుపుకుంటామని కట్టారు. ఏది కాన్వెంట్ నడుపుకోవాలను కట్టుకున్నారు. ఆల్రెడీ అక్కడ ఒక స్కూల్ ఉంది, మర్కజ్ స్కూల్ పేరుతో ఒక స్కూల్ నడుస్తుంది. దానికి అనుబంధంగా ఇంకా విస్తరణ చేయడం కోసము అక్కడ రూమ్ కావాలని రూమ్ కట్టారు. ఎవరు స్థలం అండి అది? అది ఎలా కోర్టుకి వెళ్ళి కెవిట్ పిటిషన్ వేసి ఎవరు అడ్డుపడకుండా వక్ఫ్ బోర్డులో ఆ టైంలో కమిటీ లేకుంటే పాత డేట్లు వేసి లెటర్ ప్యాడ్ సృష్టించి
ఒక ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతుందా? కన్సర్న్ వాళ్ళకి వచ్చి అంత శక్తి ఉందా? విజయవాడ వెళ్ళి వక్బోర్డ్ ఆఫీస్కి వెళ్ళి చేయించే శక్తి ఉంటుందా? ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఈ చిన్న విషయాలే విస్తరించిపోయాయి. పబ్లిక్ అన్నారు ఎమ్మెల్యేని రానివ్వండి, మేము అడుగుతాం, ఏమడగని అడుగుతాం. అడిగారు కూడా. నేను అడిగితే మీరు నా దృష్టికి తీసుకురావాలి కదా, తీసుకుని వెళ్ళాలంటే మంది తరమ్మని వాళ్ళు చెప్తారు అక్కడ ఉన్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి. అయితే ఈ రకంగా జరగడం అనేది చాలా విషాదకరమైన ఈ రకంగా ఓడిపోవడం అనేది చాలా విషాదకరమైన సంఘటన. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయని. పబ్లిక్కి సంబంధించింది ఒక ఎమ్మెల్యే అంటే ఒక విజిల్ బ్లోయర్గా ఉండాలి. సమాజంలో ఏం జరుగుతుంది, తన కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, తన కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉండాలి. ఆ రకంగా గమనించకపోవడమే ఈరోజు ఈయన ఓడిపోవడానికి ముఖ్య కారణం. వెంకటరామరెడ్డి దోపిడీదారుడు కాదు, ఈ విషయం ప్రతి ఒక్కరూ చెప్తారు. ఆయన దౌర్జన్యపరుడు కాదు, ఈ విషయం కూడా అందరూ ఒప్పుకుంటారు. ఆయన ఆ విషయంలో ఒప్పుకుంటారు. మరి ఇలాంటి వ్యక్తి ఈ రకంగా ఇంత ఇదిగా ఎందుకు ఓడిపోయాడు? గెలుస్తాడనుకున్న వ్యక్తి ఎందుకు ఓడిపోయాడంటే కేవలం అనుచర వర్గమే కారణం. ఎక్కడైనా కానీ అధినాయకులు అవినీతి పరులైతే కేడర్ అవినీతి పరులైతుంది. కానీ ఇక్కడ రివర్స్ జరిగింది. కేడర్ అవినీతి పరులైపోయి నాయకుడిని అధపాతాళానికి ఈరోజు తొక్కేశారు. ఇది ఒక ఉదాహరణగా ఈ అనంతపురం జిల్లాలో మిగతా ఎమ్మెల్యేలు కూడా వర్తిస్తుంది. ఈయన ఇక్కడ ఒకటైనా జరిగిందంటే కాదండి, చాలా చోట్ల ఈ సంఘటనలు జరిగాయి జిల్లాలో. దానికి ప్రతిరోజు మనం నిత్యం పేపర్లో చూస్తున్నాము. కానీ ఈ రకంగా ఇక్కడ జరగడం అనేది చాలా ఒక రకంగా చెప్పాలంటే ఇక కథ ముగిసినట్లే. తదుపరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఈ సినిమా ఇంతవరకు ఈయన అనుచరులు చూపించిన సినిమా గుంటకల్ ప్రజల మస్తిష్కం నుంచి శాశ్వతంగా తొలగిపోదు, అది అలాగే ఉంటుంది. అది తొలగించాలంటే మరి 5 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో అది ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఇకనైనా సదరు ఎవరు ఎన్నికై ఎమ్మెల్యేగా వచ్చే నాయకులైనా కూడా అనుచరులకు ఈ రకంగా మితిమీరిన స్వాతంత్రం ఇవ్వకుండా అదుపులో పెట్టుకుంటే ప్రజలు బాగుంటారు, గుంటకల్ పట్టణము బాగుంటుంది, వాళ్ళని నమ్మి గెలిపించిన నాయకులు కూడా బాగుంటారు, రాష్ట్రము బాగుంటుంది, అందరూ బాగుంటారు. ఈ విషయాన్ని ప్రస్తుతం గెలిచి వచ్చే నాయకుడు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని. తర్వాత గెలుపు ఓటములు సహజం, అవి ప్రతిసారి మనమే గెలవాలని ఏం లేదు. రాజకీయం అన్నాక అటు ఇటు ఉంటుంది. కాబట్టి ఓడిపోయిన వాళ్ళు కూడా కక్షలు కార్పణ్యాలు పోకుండా ప్రశాంతంగా తదుపరి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటే బాగుంటుందని మా ఆలోచనగా చెప్తూ, మరి ముఖ్యంగా యువతకు ఒక సందేశం ఏమంటే వాళ్ళందరూ బాగుంటారు. మీరు ఆవేశాలకు వెళ్ళి అనవసరమైన గొడవల్లో ఇరుక్కొని పోలీస్ కేసుల వరకు పోయి మీ భవిష్యత్తుని నాశనం చేసుకోకండి. విజయ విహారం పేరిట మీరు అనవసరమైన అల్లర్లకు పాల్పడకుండా మీరు ఏ నమ్మకంతో మీ నాయకుల్ని గెలిపించుకున్నారో వాళ్ళ ద్వారా పట్టణానికి కావాల్సిన పనులు లేదా మీకు కావాల్సిన పనులు చేయించుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మా ఐన్యూస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలనే ఒక కాన్సెప్ట్తో థ్యాంక్ యూ. ఐన్యూస్ డీటెయిల్ కొరకు నేను మొహమ్మద్ గౌస్. మా ఛానల్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి మీరు షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.